होना नहीं, इस बार होना नहीं। అవకాశవాదులు పొంచి ఉన్నారు, జాగ్రత్త. ఏళ్ళ కొద్ది ఎవడైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండో వాందే నిజమైన కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. ఎవరి గురించి ఏదైతుందో మనము భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, ఏదైతే తప్పకుండా ఏదైతే విజయం మనం సాధిస్తాం. ఎవడైనా ఏదైతుందో మనకు అడ్డుపడాలనే ప్రయత్నం చేసినా కానీ ఏదైతుందో భయపడేది లేదు. దాన్ని అధిగమించినా కానీ ఏదైతుందో మనం ఖచ్చితంగా ఈసారి మన మీ అభ్యర్థి దాన్ని చంద్రకళ మరి అసలు వాస్తవంగా రాధ కూడా ఉండే ఈ రాధ పెద్ద మనసు చేసుకుని ఏదైతే దానికి ఆరోగ్యం అటు ఉందని చెప్పని దానికి పక్కకుండి చెల్లె ఉంచింది చంద్రకళ. ఏది ఉన్నా కానీ ఏదో ఖచ్చితంగా చంద్రకళ. శంకర్ అయితే నాకు ఎరకావ, నేను జైతాలు వచ్చినప్పటికీ శంకర్ నాతో ఉన్నాడు. వాడు బాగా గజ్జె కట్టుకుంటే ఎగిరిండు. జానపద కళ ఏదైతే పాటలు రాయడం కాదు, పాటలు పాడడం కాదు, గజ్జె కట్టుకొని ఏదైతుందో ఆడిండి అని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కొరకు అని చెప్పి అంటున్నాం. ఇలా అటువంటి ఏదైతుందో అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేసే కుట్ర కొనసాగుతున్నది. ఏ కుట్రలు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతుందో ఇవాళ అంటే అవకాశవాదులు పొంచి ఉన్నారు, లేరని చెప్తానని నేను. అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలని చెప్పి పొంచి ఉన్నారు, జాగ్రత్త. ఎన్నటికైనా కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, ఖచ్చితంగా మన న్యాయం జరుగుద్ది. ఎవడైనా అడ్డం వచ్చినా కానీ ఏదైతుందో అధిగమించి ఇవాళ మన అభ్యర్థులు మనం ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పండి. అందరూ కూడా ఇంత ఐక్యంగా మీరు వచ్చినందుకు మీకు అందరూ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా, జగిత్యాలలో ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా 4 దశాబ్దాలకు వెళ్ళి 4 పేర్లకి నన్ను చూస్తున్న బిడ్డ అని చెప్పి అంటున్నాను. నాకు ఇంటికెళ్ళి నిలిచినాయి. నేను ఏదైతుందో 30 పొలాగా అప్పుడు వచ్చిన ప్రజా జీవితం రాజకీయాల్లోకి శంకర్కి అప్పటికప్పుడే ఓటు వచ్చింది చెప్పి అంటున్నాను. నాకు ఎంటికలు నెరిసినాయి. అయినా అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ప్రజలను పట్టుకొని ఉన్నా, ప్రజా జీవితంలో కొనసాగుతున్నాను. ప్రజలకు ఏ ఆపద వచ్చినా, సంపద వచ్చినా జగిత్యాల అందుబాటులో ఉండేటోడు ఎవడు అంటే జీవన్ రెడ్డి మాత్రమే చెప్పంటాను. జాగ్రత్త అని చెప్పంటున్నాను. మీకు అండగా నిలబెట్టో నేనుంటాను అని చెప్పంటున్నాను. అందరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా గెలుపు మనది. జై